ప్రజలు ఊతలు చేస్తున్న సారాయి రాక్షస్ని అంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సమర శంఖం పూచింది. ఇందుకోసమే ఈరోజు నవోదయం 2.0 ఉద్యమాన్ని ప్రారంభిస్తుంది. ఏళ్ల తరబడి పెద్దలు అణగనైన వర్గాలు చెవక మరియు తెలియక అందుబాటులో ఉన్న సారాయి వారిన పడి తమ ప్రాణాల్లో చెలగట్ట మందుకు జీవితాల్లో నాశనం చేసుకున్నారు. అంతేకాక కుటుంబం విచ్ఛిన్నం చేసుకున్నారు. ముఖ్యంగా దీంతోనే ప్రజలు అనారోగ్యం పాల్పడుతున్నారు. ఇటువంటి పరిస్థితి నుంచి ప్రజలకి కాపాడుతున్న కోసం మన ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ మీద ఈ సంవత్సరం జనవరి నెల కట్టుబడి ఉన్నాం. దానికి నిర్మూలనలో మొదట ప్రాధాన్యత ఇచ్చి దీన్ని నిర్మూలించే కార్యక్రమంలో ముందుంటాం. అలాగే ఎక్సైజ్ యాక్ట్ కూడా మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. అలాగే రెండో ఇష్యూ వచ్చి డ్రగ్స్ అండ్ గాంజా. ముఖ్యంగా యువతని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఈరోజు గాంజా, అలాగే డ్రగ్స్. పిల్లలు తెలియని వయసులో ఇది ఒక పార్టీలోనో ఫంక్షన్లోనో చిన్నగా ఇది ఎలా ఉంటుందో ఒక స్టార్ట్ చేసి దీనికి వ్యసన పరులు అవుతున్నటువంటి విద్యార్థులు మనం చూస్తున్నాం. ఎన్నో కేసులు రోజు మనం బుక్ చేస్తున్నాం. అలాగే దీంట్లో డ్రగ్స్ పెడ్లర్స్ ఉంటారు. గాంజా వేరు ప్రాంతాలను తీసుకొచ్చి మన జిల్లాలో చాలా తక్కువగా ఉంది గాంజా. మనం తీసుకున్నటువంటి చర్యలు, అలాగే ఎక్కడికక్కడ ఎన్ఫోర్స్మెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కాలేజెస్లో, స్కూల్స్లో. అలాగే ఉన్నప్పుడు కూడా కొంతమంది తెలియనటువంటి విద్యార్థులు తెలియకుండా కూడా దీన్ని వాడటం వల్ల వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళ కళలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కన్నటువంటి కళలు వాళ్ళు మంచి ఉద్యోగాలకు వెళ్ళాలి, మంచి జీవితాన్ని పొందాలన్నటువంటి ఆశలకి ఈ గాంజా కేసుల్లో కానీ గాంజా ఇష్యూస్లో ఒక్కసారి ఫేస్ చేసినా కూడా జీవితంలో వాళ్ళు పోలీసు డిపార్ట్మెంట్కి దృష్టిలోకి వస్తారు. ఇలాగే ఎవరెవరు గాంజాని డ్రగ్స్ని మన స్టేట్లో, మన రాష్ట్రంలో, అలాగే మన జిల్లాలో తీసుకొస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసులు మనం బుక్ చేసాం. అందరినీ కూడా ఆల్మోస్ట్ కొన్ని టీమ్స్ అన్ని కూడా జైల్లో మనం పెట్టడం జరిగింది. అలాగే విద్యార్థులకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇదేదో ఒక్కసారి చూద్దాం, 2 సార్లు చూద్దాం, ఎలా ఉంటుందన్న కూడా ట్రై చేయొద్దు. ఒక్కసారి దీన్ని బారిన పడ్డారంటే ఒక అలవాట్లాగా మారి మీ జీవితం అంతా కూడా కేసులు, అలాగే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది, అలాగే మీ ఫ్యామిలీ ఎకనామిక్గా మీరు దెబ్బతింటారు. సొసైటీలో అన్ని విధాలా మీకు చిన్న చూపు ఉంటుంది. ఒక్కసారి దీంట్లో తగులుకున్న తర్వాత మీరు బయట వచ్చే ప్రసక్తే లేదు. దీంట్లోంచి కేసులు పడతాయి. పోలీసులు మేము కేసులు దీన్ని బుక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. కంటిన్యూస్గా వాళ్ళ మీద మానిటరింగ్ ఉంటుంది. పిల్లలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది, ఎవరు కూడా దీని జోలికి వెళ్ళకండి. మీ తల్లిదండ్రులు కన్నటువంటి కళని మీరు సాధించుకోవాలంటే ఇలాంటి యాక్టివిటీస్కి దూరంగా ఉండండి. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్గా ఈగల్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ఒక ఐజీ ర్యాంక్లో దాన్ని ఆర్గనైజేషన్ హెడ్గా పెట్టి ప్రతి డిస్టిక్లో కొన్ని యూనిట్లు ప్రతి డిస్టిక్లో యూనిట్లు పెట్టి, అలాగే ఇక్కడి నుంచి కూడా సపరేట్గా వాళ్ళు యాక్టివిటీస్ లోకల్ పోలీస్ ఎక్సైజ్తో కోఆర్డినేట్ చేసుకొని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే దాంట్లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. గౌరవ ఎక్సైజ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా ఎక్సైజ్ డైరెక్టర్ గారికి జిల్లా యంత్రాంగం తరపున కృతజ్ఞతలు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నాటు సారాయి మద్యం నిర్మూలించడానికి లక్ష్యంగా తీసుకుని నవోదయం 2 ప్రోగ్రాం మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో నాకు ముందు మాట్లాడిన డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ వారు ఎస్పీ దామోదర్ గారు కూడా నాటు సారాయి తప్ప డ్రగ్స్, అదేవిధంగా గాంజా గురించి, దాని వల్లనే ఏర్పడుతున్న ఇల్ ఎఫెక్ట్స్ గురించి మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మీరు కూడా దీని గురించి అవగాహన తీసుకోవాలి. అదేవిధంగా మీరు మిగతా వాళ్ళు కూడా దీని గురించి అవగాహన కల్పించాలని కోరుతున్నాము. ఎందుకంటే ఈ నాటు సారా వలన ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. అదేవిధంగా సొసైటీలో క్రైమ్స్ అగైన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఎక్కువ పెరిగిపోతున్నాయి. వీటి అన్నింటికి ముఖ్య కారణం ఏంటంటే మనం చూస్తే దానికి ముఖ్య కారణం డ్రగ్స్, నాటు సారా, అదేవిధంగా గాంజా. సో దీని గురించి అందరికీ కూడా ఒక అవగాహన రావాలి. అదేవిధంగా ఎవరైనా డ్రగ్స్ కానీ ఈ నాటు సారా కానీ మీరు యూజ్ చేస్తే దానికి ఎటువంటి చర్యలు పోలీస్ తరపు నుంచి తీసుకుంటారనేది కూడా ఎస్పీ గారు మీ అందరికీ కూడా చాలా చక్కగా చెప్పారు. యాక్ట్ ప్రకారం వారికి 5 years అంటే 5 లక్షల రూపాయలు జరిమానా తప్ప
వారికి 8 years వరకు కూడా జైలు శిక్షణ ఇవ్వడానికి ప్రావిధానం ఉంది. అదే విధంగా పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడానికి ప్రొవిజన్ ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈరోజు మన డిపార్ట్మెంట్ పరంగా మన రాష్ట్రంలో ఒక చాలా కీలకమైన రోజు. ఒక కొత్త కమిట్మెంట్తో, ఒక కొత్త సంకల్పంతో మళ్ళీ నవోదయం ప్రోగ్రామ్ని ప్రజల ముందు, ఈ రాష్ట్రం ముందు ఎక్సైజ్ శాఖ తీసుకువస్తుంది. ముందు కూడా ఈ ప్రోగ్రామ్, నవోదయం ప్రోగ్రామ్ మన రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. దీని కింద చేపట్టిన యాక్టివిటీస్తో దాదాపు 9-10 జిల్లాలు, అప్పుడు ఉన్న 13లో 9-10 జిల్లాలని ఐటీ లిక్కర్, ఇలిసిట్లీ డిస్టిల్డ్ లిక్కర్ నుంచి కంప్లీట్గా ఫ్రీగా డిక్లేర్ కూడా చేయడం జరిగింది. మళ్ళీ నవోదయం 2 ప్రోగ్రామ్ని ఈరోజు ఈ రాష్ట్ర స్థాయి కార్యక్రమం ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేసి ముందుగా తీసుకువెళ్ళడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఈసారి నవోదయం ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కార్యక్రమం లాగా కాకుండా ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, పంచాయత్ అన్ని డిపార్ట్మెంట్స్కి ఒక జాయింట్ ప్రోగ్రామ్గా, ఒక జాయింట్ ఆపరేషన్గా ఏర్పడాలని మా శాఖ ప్రయత్నం ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్ గైడ్లైన్స్ ఇస్తూ, వివరాలు ఇస్తూ, ఏ శాఖ దీనిలో ఏ పాత్ర పోషించాలి, ఏ రోల్ ప్లే చేయాలి, ఒక జియో, డీటెయిల్ జియో 10 జనవరి ఈ 2025లోనే విడుదల చేయడం జరిగింది. టోటల్ 5 ఫేజెస్లో ఈ ప్రోగ్రామ్ని ఆపరేషనలైజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన రాష్ట్రంని పూర్తిగా, మన రాష్ట్రం నుంచి ఇలిసిట్ డిస్టిలేషన్ ఆఫ్ లిక్కర్, అంటే మీ స్టూడెంట్స్ చాలామందికి అది ఐడియా ఉండకపోవచ్చు. బికాజ్ అండర్ డెవలప్డ్ ఏరియాస్లో, ట్రైబల్ ఏరియాస్లో, ఫారెస్టెడ్ ఏరియాస్లో కార్యక్రమం మన జిల్లాలో పెట్టడం, అదేవిధంగా నవోదయం 2, నవోదయం 1 2016లో మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు లాంచ్ చేశారు. తర్వాత నవోదయం 2 ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో మన ఎక్సైజ్ మంత్రి గారు రవీంద్ర గారు ఇక్కడ పెట్టడం, మనందరి తరఫున ఆయన కూడా మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకసారి మనం గమనించుకుంటే ఎక్కువ ఈరోజు ఉండే పరిస్థితుల్లో నాటుసారా ఒకటి, అదేవిధంగా డ్రగ్స్ ఒకటి. ఏదైతే డ్రగ్స్ ఈరోజు ఉండే పరిస్థితుల్లో చిన్న చదువుకునే పిల్లలు కూడా ఈరోజు అంతా కూడా డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు. డ్రగ్స్ను కూడా దీనికోసం అని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఆ రోజు పెట్టాము. మేము జనవరి 22న మన ఎస్పీ గారు, కలెక్టర్ గారు, మేమందరం కూడా ఆ రోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి అందరికి కూడా ఒక మెసేజ్ ఇవ్వడానికి ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి ఆ రోజు అంతా కూడా మేము అద్దంకి బస్ స్టాండ్ వరకు ఒక ర్యాలీగా పెట్టి అందరికీ మెసేజ్ ఇచ్చాము. ఈరోజు ఉండే పరిస్థితుల్లో నాటుసారా ఎంత ఇబ్బందికరమో, అదేవిధంగా డ్రగ్స్ కూడా ఈరోజు ఉండే పరిస్థితి, అదేవిధంగా చిన్న వయసులో చిన్నపిల్లలు ఈరోజు అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు. మీరు కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు కరెక్ట్గా వెళ్ళకపోతే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా డ్రగ్స్ కానీ ఇట్లాంటివి ఉంటే మీరు తెలియపరచండి. తప్పకుండా దాని మీద చర్యలు తీసుకుంటాం. మీరు కూడా దాని మీద పాటించండి. డ్రింక్ అండ్ డ్రైవ్ చేయగాకండి, హెల్మెట్ పెట్టుకోండి, డ్రగ్స్కి అవేర్గా ఉండండి. మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కూడా మీ అందరూ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం కూడా దీన్ని ప్రెస్టేజ్గా తీసుకుంది. డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీసుకురావాలి. అదేవిధంగా నాటుసారా కూడా, అంటే మన ప్రాంతంలో లేకపోయినా పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ అడవులు ఉండే ప్రాంతాల్లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి ప్రాంతాలను కూడా లేకుండా చేయాలి. నాటుసారా వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దాని మీద పెట్టుకోవడం కూడా జరిగింది. కాబట్టి స్టూడెంట్స్ మీరందరూ కూడా ముందుకు వస్తే ఏదైనా కూడా అందరూ కూడా చేయటానికి అవకాశం ఉంటుంది. మీ నోటీస్లో ఏదైనా ఉన్నా కూడా తెలియపరిస్తే తప్పకుండా కూడా దాన్ని మార్పులు తీసుకొచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తూ విద్యార్థులందరికీ శుభాశీస్సులు అందిస్తూ ఉన్నాం. ఈ నవోదయం కార్యక్రమం మన జిల్లాలోనే ప్రారంభం కావడం మన జిల్లా ప్రజల పట్ల రాష్ట్ర నాయకత్వానికి ఉన్నటువంటి మక్కువని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఏదైతే నాటుసారా ఉందో
ఈ నాటు సారాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలిస్తూ మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోయేదానికి ముఖ్యంగా యువత ప్రధాన భూమిక పోషించాలన్న ఉద్దేశంతో యువతని ఈరోజు ప్రధానంగా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రం బాగుపడాలంటే అది కేవలం మా ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. మీరు సహకరించాలి. అధికార యంత్రాంగానికి, ఇటు ప్రజాప్రతినిధులకు మీ యొక్క సహాయ సహకారాలు మెండుగా ఉండాలని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఏ రకంగా యువత పెడదామని పట్టిందో, ఏ రకంగా మద్యం వ్యాపారులు పెరిగిపోయి దుర్మార్గాలకు అలవాటు పడ్డారో మనం అందరం చూసాం. ఈరోజు ప్రభుత్వాలు అధికారులని, ప్రజల్ని గౌరవించేటువంటి ప్రభుత్వం వచ్చింది. ఈరోజు ప్రభుత్వం అనుక్షణం ఈ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అందుకని పబ్లిక్ హెల్త్ కోసము నాటు సారాయి నిర్మూలన చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా డ్రగ్స్, గాంజా ఇది ఖచ్చితంగా యూత్ దూరంగా ఉండాలా. ఈ మధ్య కాలంలో లేబర్ కూడా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు కాబట్టి దే గెట్ ఈజీలీ అట్రాక్టెడ్ టు దిస్ డ్రగ్స్, ఈ గాంజా. ఈ మధ్య కాలంలో లాస్ట్ గవర్నమెంట్లో ఈ డ్రగ్స్ మరీ ముఖ్యంగా గాంజా చాలా ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్గా ఉన్నది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది నిర్మూలిస్తూ ఉన్నారు. ఒకటి యూత్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఈ డ్రగ్స్ దీనివల్ల అనవసరంగా మనం ఏంటంటే మన జీవితాలు పాడు చేసుకుంటారు. వన్స్ యూ గెట్ యూస్ టు డ్రగ్స్, దాని తర్వాత దాని మీద మీరు డిపెండెంట్ అయిపోయి నార్మల్ హెల్త్ బాగా డిటరేట్ అయ్యి, మెంటల్ స్టేట్ డిటరేట్ అయ్యి, వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్ అండ్ డ్రీమ్ అబౌట్. ఎంతో మంచి సందేశం అందించారు ఆఫీసర్స్, ఎమ్మెల్యే గారు. నేను యాజ్ ఎ డాక్టర్, ఒక డాక్టర్గా ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధతో నా వంతు సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. మద్యంలో ఉండే, ఏ మద్యంలో అయినా ఉండే మత్తు పదార్థం ఇథైల్ ఆల్కహాల్. ఇది సరైన పద్ధతిలో అంటే డిస్టిల్డ్ ఆల్కహాల్ రెగ్యులేట్. నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను, ముఖ్యంగా యువతకి. ఎందుకంటే రేపు మన రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపించేది మీరు యువత. ఇలాంటి మత్తు పదార్థాలు, ఇలాంటి నాటుసారా ఆర్ డ్రగ్స్ వీటి బారిన పడకుండా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కూడా ఇలాంటి వాటిని బారిన పడితే వారికి సరైన గైడెన్స్, కౌన్సిలింగ్ ఇచ్చి, ఆర్ మీ చుట్టుపక్కల ఇలాంటివి విక్రయిస్తున్నట్టు తెలిస్తే డిపార్ట్మెంట్కి తెలియజేసి ఒక బెటర్ సొసైటీ, ఒక హెల్దీ సొసైటీ కోసం మీ అందరి సపోర్ట్తో ముందుకెళ్లాలని నేను ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వాటికి దూరంగా ఉండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం చాలా ఇష్టం. మన పైన ఆధారపడిన మన కుటుంబాల భద్రత మన చేతుల్లో ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సిఏ లతా మేడం గారు మమ్మల్ని వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసి మమ్మల్ని నీట్గా కౌన్సిలింగ్ ఇచ్చి మమ్మల్ని మార్చి ఈరోజు మమ్మల్ని ఇలా మీ ముందు నిలబెట్టి మాట్లాడేటట్టు తయారు చేసింది మేడం గారు మమ్మల్ని. మీరు మీలో చాలా మందికి అలవాటు ఉండుండొచ్చు. ఇప్పటికైనా తెలుసుకొని మీరు మారాలని కోరుకుంటున్నాను. అది గుర్తుపెట్టుకోండి అందరూ. ఉంటే నిషా అని చెప్పించి మనం కూర్చుంటాం, కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్ చాలా ఉంటాయి. ఏం చదువుకున్నాం మనం? ఏం చదువుకున్నాం? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు చదువుతున్నావా, ఆపేసావా? స్టడీయింగ్. ఓకే. దానివల్ల మనకు పోయే చాలా లాస్ ఉంది. మనం వెళ్ళాలనుకున్న అబ్రాడ్ ప్లాన్స్ కూడా చాలా వాటికి మిస్ అవుతాయి. ఇప్పుడు యాక్చువల్గా నాకు మిస్ అయింది కూడా అదే ప్లాన్. నన్ను ఇప్పుడు సీఏ లతా మేడం ఉండి మరి ఎందుకురా మీకు ఎన్ని అలవాట్లు అని చెప్పించి మేడం ఇంకా కౌన్సిలింగ్ ఇచ్చి మమ్మల్ని చాలా మార్చారు. ఆ వల్ల ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాం. ప్లస్ ఇంకా స్టడీ కంటిన్యూ అవ్వడానికి కారణం నాకు మేడం. కాబట్టి అందరు ఇది మానేసుకొని దీని జోలు వెళ్ళకుండా ఉంటే ఎంత బాగుంటుంది అంటే అంత ప్రశాంతంగా బతకచ్చు. దీనివల్ల సొసైటీలో మనకు ఉండే వాల్యూ కూడా పోయిద్ది. గంజాయి బారిన పడి దాని నుంచి బయటకు వచ్చి ఇంకొకరు అలాంటి దారికి వెళ్ళకూడదని చెప్పి మనకు మోటివేట్ చేయడానికి వచ్చినందుకు మనం అందరూ కూడా అభినందించాలి గట్టిగా అటువంటి వ్యక్తులు. ఓకే మా థ్యాంక్ యూ. డెఫినెట్గా మీ అనుభవాన్ని చెప్పినందుకు. ఫైనల్గా నువ్వు వాళ్ళకి ఏం చెప్తావు?
అందరూ ప్రశాంతంగా చెడు అలవాట్ల నుంచి మంచిగా తిరుగుతూ ఫ్రెండ్స్తో ఉంటే చదువుకుంటూ ఉంటే చాలా చెప్పు నీ ఇబ్బంది ఏమైంది చెప్పు. నేను ఇబ్బంది పడ్డాను ఫ్రెండ్స్ వల్ల వాడి వల్ల నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఇప్పటికన్నా నేను రిలీజ్ అయ్యాను. రిలీజ్ అయిన తర్వాత నాకు అర్థమైంది. ఈ మొత్తం నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను చాలా సఫర్ అయిన తర్వాత అది మానేసిన తర్వాత మొత్తం మానేసిన తర్వాత నేను చాలా ఫ్రీ అయ్యాను. ఇక్కడ చాలామంది గంజా అలవాటు ఉన్నా లేకపోయినా ఉన్నా కానీ చాలా తొందరగా మానేసుకోండి, రిలీజ్ అవ్వండి. జేడ్ బ్రాండ్లు, జే ట్యాక్స్లు, అదేవిధంగా నాటు సారా విశృంఖలంగా వారు చేశారు, అదో ప్రోత్సహించారు. ఒక్కసారి పోయినసారి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఇల్లిసిటెడ్ లిక్కర్ మీద మాట్లాడారు. ఆ తర్వాతే తాడేపల్లిగూడెంలో 15 మంది చనిపోయారు, కంటి చూపు కోల్పోయారు. వాళ్ళంతా కూడా ప్రమాదకరమైన మిథనాలు తీసుకోవటం ఇవన్నీ చేయటం వల్ల ఆ రోజు చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ప్రభుత్వాధినేత కూడా అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా అసత్యాలు మాట్లాడారు. దాని వాస్తవాలను నిగ్దర్చడం కోసం ఆ రోజు ఉన్నటువంటి మేము తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష కమిటీ కూడా తాడేపల్లిగూడెం వెళ్తే మమ్మల్ని కూడా అడ్డుకోవటాలు కూడా జరగదు. అంటే ఆ రోజున మేము వెళ్ళిన తర్వాత గ్రామాల్లో మేము అసెంబ్లీలో వాళ్ళు ఒక్క చోట కూడా ఈ నాటు మనం బెల్లం ఓటలు లేవు, ఇవి లేవని చెప్పిన తర్వాత ఎక్సైజ్ శాఖ వాళ్ళు మాత్రం ధ్వంసం చేసామని చెప్పేసి తర్వాత వస్తారు. ఆ రోజు చనిపోయిన వ్యక్తుల పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుంటే లివర్ డిసీజులు ఉన్నాయి, ఈ మిథనాలు ఇవన్నీ కూడా వాళ్ళు సేవించడం వల్ల గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ వచ్చాయి, కంటి చూపు పోయిందని కూడా ఆ రోజు నిర్ధారణ చేయడం జరిగింది. అంటే ఈ నాటు సారా వల్ల ఎంత ప్రమాదాలు ఉన్నాయో సాక్ష్యాలు అవి. ఆ రోజు ఒక ప్రాంతంలోనే కాదు, ఆ రోజు వ్యవస్థలన్నీ కూడా గాలి వదిలేశారు. ప్రకాశం జిల్లాలో మా సింగరాయకొండ ప్రాంతంలో కాలేజీ, హై స్కూల్ కూడా డ్రగ్స్ని గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి దుర్మార్గపు పరిస్థితులు మనం చూసాం. మన పశ్చిమ ప్రాంతాలకు వెళ్ళేసరికి పొదిలి ప్రాంతాల్లోంచి కానీ ఆ పైన ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా చాలా మందిని వాళ్ళు పోలీసులు పట్టుకోవటం, ఇటువంటి కేసులు అనేది కూడా ఆ రోజు చూడటం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలామంది ఇప్పుడు మాకు దీని నుంచి విముక్తి కలిగించండి అని చెప్పేసి వేరే జీవనోపాధులు చూపించమని కూడా వాళ్ళు అడగడం కూడా జరిగింది. ఈరోజు ప్రభుత్వం అన్ని వర్గాలకు కూడా స్వయం సాధికారిగా కూడా మనం ముందుకెళ్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ, గతంలో నవోదయం 1 చేసిన తర్వాత మనం ఈ నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్కి అడుగులేసిన సమయంలో ప్రభుత్వాలు మారటం, గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మళ్ళీ ఇది విస్తృతంగా వ్యాపించడం, దీన్ని పూర్తిగా నిషేధించాలి, నిర్మూలించాలనే లక్ష్యంతో మనం ముందుకెళ్ళడం జరిగింది. ఈరోజు మన డిపార్ట్మెంట్ నుంచి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. మీ ప్రాంతాల్లో ఎక్కడైనా కానీ ఈ నాటు సారా తయారు చేసే బెల్లం ఓటర్లు, అదేవిధంగా ఈ బ్యాటరీలో వాడేటువంటి వ్యర్థాలు ఇవన్నిటిని ఉపయోగించేసేదాన్ని సమాచారాన్ని నిర్మోహంగా తెలియజేయండి. మన ప్రకాశం జిల్లాతో పాటు మన రాష్ట్రం మొత్తాన్ని కూడా మనం నాటు సారా రహిత రాష్ట్రంగా చేస్తూ ఆంధ్ర రాష్ట్రంగా నిర్మాణం చేసుకోవడానికి ఈరోజు సంకల్పం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఒంగోలులో, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం గల కారణం ఏంటంటే, ఒంగోలులో ప్రారంభించినటువంటి ఏ కార్యక్రమం కూడా సక్సెస్ తప్ప దానికి ఫెయిల్యూర్ అంటూ ఉండదు. ఎందుకంటే దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిందంటే మహానాడు ప్రోగ్రామ్ని ఒంగోలులో జనార్దన్ గారి నాయకత్వంలో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అద్భుతంగా ఏర్పాటు చేసి మరి అక్కడి నుంచే ప్రారంభమైంది. ఆ రోజే డిసైడ్ అయిపోయింది ఇక్కడ కూటమి ప్రభుత్వం రాబోతుందని చెప్పి ఆ రోజే డిసైడ్ అయింది. ఖచ్చితంగా ఈరోజు మేము తీసుకున్నటువంటి ఈ సంకల్పం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాటు సారాన్ని మొత్తం కూడా డిస్ట్రాయ్ చేయడమే కాకుండా, ఇవాళ ఏదైతే గత ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర యువతని నిర్వీర్యం చేసినటువంటి డ్రగ్స్ కానీ గంజాయి కానీ సమూలంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాల ప్రకారం, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల ప్రకారం, అదేవిధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆశయాల ప్రకారం ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని, యువతని కాపాడటానికి ఒక సంకల్పాన్ని ఇదే వేదిక నుంచి మనం తీసుకోబోతా ఉన్నాం. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు
మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి గారు, అలాగే ఒంగోలు నుంచి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకున్న దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా మరి సీనియర్ నాయకులు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారికి, అలాగే మహిళగా ఈరోజు ముందుకు వచ్చి ప్రజాసేవలో ముందుకు వచ్చినటువంటి గొట్టిపాటి లక్ష్మి గారికి, అలాగే సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మారిటైమ్ బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య గారికి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం. ఎందుకనంటే ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాలు పూర్తిగా గాడి తప్పింది. ఇవాళ ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి విధానాల వల్ల ఎక్కువ మంది యువత మాదక ద్రవ్యాల పట్ల, మరి అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ విధానాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల తక్కువ ధరకు వచ్చే నాటుసారా వైపు దారి మళ్ళింది. ఆ నాటుసారా తయారీలో వాళ్ళు వాడే వాషింగ్ అక్కడ మనందరూ కూడా చూపించడం కూడా జరిగింది. వాళ్ళు ఏదైతే మనకి మత్తు ఇచ్చిన కారణమైనటువంటి దానికోసం రకరకాలైనటువంటి అందులో యూరియా వాడతారు, కొన్ని కెమికల్స్ వాడతారు. అవి తీసుకుంటే ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా కొన్నిసార్లు అది పాయిజన్గా మారి మన ప్రాణాలు కూడా తీసేస్తూ ఉంటుంది. దానికి ఉదాహరణ జంగారెడ్డిగూడెంలో దాదాపు 42 మంది ఆ రోజున చనిపోతే, మరి నేను అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలు చూడడం జరిగింది. చాలా నిరుపేద కుటుంబాలు, ఏ రోజు తెచ్చుకుంటే ఆ రోజు గడవని కుటుంబాలు, ఏదో సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన తర్వాత వాళ్ళు ఎంతో కొంత తీసుకుని అలవాటు ఉన్నటువంటి వాళ్ళు. అయితే ఆ కుటుంబాలు, ఆ పిల్లలు చూస్తే చాలా బాధ అనిపించింది. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి దిక్కు ముక్క ఎవరుంటారు? ఆ కుటుంబాలు ఏమైపోతాయి? అలాగే కొంతమంది యువతున్నారు, తల్లిదండ్రులు నమ్ముకున్న యువతున్నారు, వాళ్ళందరూ చూసాక చాలా బాధ అనిపించింది. ఆ రోజున ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగడానికి వీల్లేదు అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. దాని ప్రకారం షాపుల్లో ఉంటాయి, అవి తాగితే అనారోగ్యం పాలవడమే. ఇవాళ అందుకనే మేము పాలసీలో తీసుకున్నది దాదాపు 12 రకాలైనటువంటి టెస్టులు చేసి, ఎందుకంటే నడపాల్సినటువంటి అవసరం ఉంది, లేదంటే ఇల్సిటో ఏదో వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని నడపడం కోసం పూర్తిగా టెస్టులు చేసి ఏది కూడా షాపుల్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఇవాళ కార్యక్రమాలు చేసి అన్ని బ్రాండ్లు, ఇవాళ కొన్ని బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉండే గతంలో, ఇవాళ అన్ని బ్రాండ్లు కూడా ఇవాళ రాష్ట్రంలో తీసుకొచ్చాను. ఇవాళ ఈ ఆదాయం అంతా గతంలో ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోయేది, ఇవాళ మన రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఇవాళ మన కూటమి ప్రభుత్వాన్ని. ఇదే కాదు, ఇవాళ డ్రగ్స్ని అరికట్టడం కోసం మనం ఒక కొత్త ప్రోగ్రాం తీసుకోబోతా ఉన్నాం, ఈగల్ ప్రోగ్రాం. ఈగల్ టీమ్స్ కూడా దానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాల వారీగా. త్వరలోనే అన్ని ఏదైతే సచివాలయాల వారీగా ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేసి ఎక్కడన్నా గంజాయి కానీ డ్రగ్స్ కానీ కనపడితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే విధంగా. ఈరోజు ఉదయం కూడా చూసాం, గుంటూరులో 10 మంది స్టూడెంట్స్ ఇవాళ ఆ డ్రగ్స్ తీసుకుంటూ దొరికారని చెప్పి ఇవాళ వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? ఇంజనీరింగ్ చదువుకుంటా ఉన్నారు పిల్లలు, ఇప్పుడే వచ్చి అతను కూడా చెప్పాడు. కాబట్టి మీరు కూడా ఎప్పటికప్పుడు ఎక్కడన్నా మీకు ఇలాంటి సమాచారం తెలిస్తే 14405 దీనికి టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేసి చెప్పొచ్చు. అలాగే గంజాయికి కానీ డ్రగ్స్కి కానీ సంబంధించింది ఉంటే 1972కి కాల్ చేసి ఇమీడియట్గా సమాచారం ఇస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇవాళ మనందరం కూడా ఒక మంచి సమాజ నిర్మాణం కోసం భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎంప్లాయ్మెంట్ లేక
అందరూ మొత్తం ఒకసారి గట్టిగా చెప్పాలి అందరూ. నేను ఈ సమాజానికి హాని కలిగించి అని తెలుసుకున్నాను. నేను నా కుటుంబం సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వానికి ఎల్లవెల్లా సహకరిస్తాను. నాటు సారా మరియు డ్రగ్స్ నాను. జై హింద్. సార్ అట్నే పెట్టుకోండి సార్, కొంచెం డౌన్ చేయండి సార్. సార్ సార్ తిరగబాకండి సార్. ఓకే సార్. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 20-2-2025 గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వెరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరి భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063 443 707.